ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన దిగారు. ఈరోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ పెడుతున్నటువంటి క్రమంలో అక్కడ కేవలం ఒక గొడ్డు కారంతో అక్కడ తమను బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారంటూ కూడా విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళన దిగారు. ప్రతిరోజు కూడా ఎలాంటి మెనూ పాటించట్లేదు, ప్రతిరోజు కూడా తమకు నాణ్యమైనటువంటి భోజనం అందించేట్లు ఉదయం పూట టిఫిన్ మరి అధ్వానంగా పెడుతున్నారంటూ విద్యార్థులు అక్కడ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. వీసీ దీనికి సమాధానం చెప్పాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా కిచిడితో పాటు గొడ్డు కారంతో తమను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ కారం తిని తమకు అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయని కూడా విద్యార్థులు అక్కడ వాపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం యూనివర్సిటీల్లో నాణ్యమైనటువంటి భోజనం అందించేలాగా చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థులు అక్కడ డిమాండ్ చేశారు. ఇక మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్రంలో కేసీఆర్ గారు కట్టినటువంటి 550 డబుల్ బెడ్రూమ్ ఇల్లుని ఎవరైతే లాటరీలో వారికి అందజేశారో వాళ్ళలో గృహప్రవేశానికి సంబంధించినటువంటి అనుమతి ఇవ్వాలంటూ వాళ్ళు చేస్తున్నటువంటి నిరసన దీక్ష కార్యక్రమాలు రెండో రోజు చేరాయి. ఈరోజు క్లాక్టోర్ సెంటర్లో వరుసగా రెండో రోజు కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాదాపు సంవత్సర కాలం క్రితం తమకు ప్రొజెక్టింగ్ పత్రాలు ఇచ్చారు. కేసీఆర్ గారు అందంగా నిర్మించి తమకు లాటరీలో తమకు ఇళ్ల పత్రాలు కూడా అందించారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గృహప్రవేశాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వట్లేదు. ఫలితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లుని కూడా శిథిలమైపోతూ ఉన్నాయి. అక్కడ మౌలిక సదుపాయాలు లేక కొనరిల్లిపోతూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలి, మౌలిక సదుపాయాలను కల్పించి తమకు గృహప్రవేశం చేసుకునేలాగా అనుమతి ఇవ్వాలని కూడా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో రైతులు ఆందోళనకు దిగారు. జాజిరెడ్డిగూడ మండలం కొమ్మాల గ్రామంలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్ కింద చివరి భూములకు నీళ్ళు అందట్లేదంటూ వాళ్ళు కాలువలోనే కూర్చొని నిరసన కార్యక్రమం జరపడం జరిగింది. రైతులు వారం రోజులుగా నీటి విడుదల కొనసాగుతున్నప్పుడు కూడా తమ పంట పొలాలకు నీళ్లు రావట్లేదు, కంప చెట్లు మూల్చి కాలువలను కూడా ఆనవాళ్లు కోల్పోయి చివరి భూములకు నీళ్ళు అందట్లేదు. ఈ విషయం పట్ల ఎస్ఆర్ఎస్పీ సంబంధించినటువంటి అధికారులకు, స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎంత మొరపెట్టుకున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. తమ నీళ్లు రాక పంట పొలాలను కూడా ఎండిపోతా ఉన్నాయి. ప్రస్తుతం యాసంగికి సంబంధించినటువంటి నార్లు పోసుకున్నాం, ఆ నార్లకు నీరు అందక ఎక్కడికక్కడ ఎండిపోతా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తమకు నీళ్లు వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేజర్లను పట్టించుకోవట్లేదు, కాలువల మరమ్మతులు పట్టించుకోవడంతో టైలెండ్ భూములకు నీళ్ళు అందట్లేదు అంటూ అక్కడ ఉంటే రైతులు ఆందోళన దిగారు. మరొక విషయానికి వస్తే కేటీఆర్ పిలుపు మేరకు ఎక్కడికక్కడ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసనలు రాస్తారోకాలు చేస్తూ ఉన్నారు. రైతు భరోసా 15,000 ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. తాజాగా తుంగతుర్తి మండలం రామన్నగూడెం తండాలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్ళ గంతలు గట్టి వినూత్న కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రైతుల్ని మోసం చేస్తూ వస్తూ ఉంది, పచ్చి మోసం చేస్తూ ఉంది. 15,000 రూపాయల భరోసా ఇస్తామన్నారు, తీరా 12,000కే కుదించారు. అది కూడా సగం మంది రైతులకు ఎగ్గొట్టేటువంటి నిబంధనలు పెట్టారని కూడా వాళ్ళు వాపడం జరిగింది. ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆందోళన దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకి 15,000 రూపాయల భరోసా ఇవ్వాల్సిందే. ఎలాంటి కొర్రీలు పెట్టినా, ఎలాంటి ఎగ్గొట్టే ప్రయత్నం చేసినా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, కాంగ్రెస్ పార్టీ మెడలు ఉంచుతామని కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తేల్చెప్పారు.